బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా చర్చలు సాగాయి. రాష్ట్ర పరిస్థితులు, ఏపీ అభివృద్ధికి సహకారం లాంటి అంశాలు ప్రధాని దృష్టికి బాబు తీసుకెళ్లారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల కేటాయింపుపై చర్చించారు. అలాగే అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన 15,000 కోట్ల ఆర్థిక సాయం వేగవంతం చేయాలని కోరారు. పోలవరం నిర్మాణానికి సహకారం, వరద సెస్కు అనుమతి ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. ఇక విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించినట్టుగా సమాచారం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో జాయిన్ అవుతున్నారు. కళా, భేటీ ముగిసిందా? ఇంకా ఏ అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారని చెప్తున్నారు? సతీష్, దాదాపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల పర్యటన నిమిత్తము ఢిల్లీకి రావడము, తర్వాత ఉదయం అంతా కూడా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వారోత్సవాల్లో పాల్గొనడము, ఆ కార్యక్రమాలంతా ముగిసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కూడా ఎన్డీఏ కూటమి సమావేశము దాదాపు గంటకు పైగా సాగింది. అనంతరం కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈరోజు సాయంకాలము 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసం దగ్గరే ఉన్నాము. ఇప్పుడు అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశమైన తర్వాత డైరెక్ట్ అటు నుంచి ఇటు అమిత్ షా నివాసానికి చేరుకోవడమైంది. అయితే ముఖ్యంగా ప్రధానితో జరిగినటువంటి చర్చల్లో మాత్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ పర్యటన అనుకోవచ్చు. తర్వాత మరొకటి ఎన్డీఏ కూటమి సమావేశము మహారాష్ట్ర, జార్ఖండ్ తర్వాత ఏర్పడినటువంటి ఈ ఎన్డీఏ కూటమి సమావేశము. అయితే అప్పుడు మహారాష్ట్రలో జరిగినటువంటి ఏదైతే కూటమి ఉందో ఆ కూటమిలో మాత్రము ప్రతిసారి అంటే ఏదైతే కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్రతి నెల కూడా ఈ సమావేశాలు, ఎన్డీఏ కూటమి సమావేశాలను ఏర్పాటు చేయాలి అన్నటువంటి ప్రతిపాదన అందరినీ కూడా కోరడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదే సెషన్లో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి సమావేశం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈరోజు ప్రధానంగా సాయంకాలం ప్రధాని నరేంద్ర మోడీ గారితో జరిగినటువంటి చర్చల్లో మాత్రము రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, నియామకాలు ప్రధానంగా మనము ఇక్కడ చర్చించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశము అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పోలవరానికి సంబంధించినటువంటి నిధులపై, తర్వాత రావాల్సినటువంటి ఏదైతే మనకి అమౌంట్ ఉందో దానికి ఏదైతే పోలవరాన్ని ఖచ్చితంగా మేము దీనికి అంటే కేంద్రం బాధ్యతగా తీసుకొని దీనికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏదైతే చెప్పారో అదే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అయితే మరొక అంశం ఇక్కడ మనకు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఏదైతే సంఘటన జరిగిందో, అయితే ముఖ్యంగా ఎన్డీఏ కూటమి సమావేశంలో జరిగినప్పుడు మాత్రము అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే సమావేశంలో అటెండ్ కాకపోవడం, అదే అంశాన్ని ఇక్కడ సాయంకాలం 5 గంటలకు జరిగినటువంటి సమావేశంలో అంటే ఏదైతే రాజ్యసభలో జరిగినటువంటి అంబేద్కర్ గురించి జరిగినటువంటి ఏదైతే సమావేశంలో జరిగినటువంటి సంభాషణ ఉందో దానిపై కూడా విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలపై కూడా దీనిపై కూడా పూర్తిగా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే మరొక వైపు మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ఉక్కు కర్మాగారానికి దాదాపు ఈరోజు 2 గంటల సమయంలో కూడా కేంద్ర మంత్రితో కూడా సమావేశమయ్యారు. అయితే ఇక్కడ మనకు గతంలో అంటే కేంద్ర ప్రభుత్వము సంబంధించినటువంటిది విశాఖ ఉక్కు కర్మాగారానికి 2,500 కోట్లను కేటాయించడం జరిగింది. అయితే కేవలం 500 కోట్లు మాత్రమే ఇచ్చి కొన్ని షరతులతో కూడా 500 కోట్లకు సంబంధించినటువంటి కొన్ని షరతులు పెట్టడము, దానిని ప్రైవేటీకరణ దిశగా కూడా వెళ్తున్నటువంటి వాదనలు వినపడ్డము. దీనిపై కూడా మధ్యాహ్నం కేంద్ర మంత్రితో కూడా సమావేశమైన సందర్భాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించారు. దాదాపు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా ఇక్కడ చర్చించారు. అయితే ముఖ్యంగా పోలవరానికి, తర్వాత విశాఖ రైల్వే జోన్, ఇక్కడ మనము దాదాపు 3 సంవత్సరాల తర్వాత విశాఖపట్నానికి వచ్చే నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు అనేక
దాదాపు 80 కోట్లతో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అయితే మనకు సంబంధించినటువంటిది రైల్వే జోన్కి సంబంధించిన శంకుస్థాపనకు సంబంధించినది కూడా ఆహ్వానం మేరకు ఇక్కడ ప్రధాని గారిని ఆహ్వానించడం కొరకు కూడా ఈ సమావేశము ఒక కీలకంగా మారిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు అమరావతి నిర్మాణానికి సంబంధించినది గతంలో అంటే బడ్జెట్లో కేటాయించినట్లుగా 15,000 కోట్లను ఆర్థిక సాయాన్ని ఏదైతే ప్రకటించారో 15,000 కోట్ల రూపాయలను దాన్ని వేగవంతం చేసే విధంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే బడ్జెట్లో కూడా దానికి సంబంధించినటువంటి నిధులను కేటాయించే విధంగా కూడా ఈ సమావేశంలో కోరినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఢిల్లీకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఒకవైపు కూడా జరుగుతున్నాయి. ఢిల్లీకి సంబంధించినటువంటి కూడా ఇక్కడ మనకు తెలుగు వాళ్ళు కూడా చాలా కీలకమైనటువంటి ఎన్నికల్లో కీలకం కానున్నారు. దీనిపై అంటే ఉత్తరాన్ని ఎలాగో దాదాపు ఎన్డీఏ ప్రభుత్వం కొంత అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా కొంత వేగవంతంగా పావులు కదుపుతున్నటువంటి సందర్భం. కానీ దక్షిణాన కూడా దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడము, దీనిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ఒక కీలక బాధ్యతను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కీలకంగా దీనికి సలహా సూచనలు ఇచ్చే విధంగా, తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ ఎన్డీఏ కూటమి మాత్రము విజయాలను సాధించాలి, దీనికి తగిన సలహా సూచనలు ఇచ్చే విధంగా కూడా ఈ సమావేశంలో కోరినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఒక గంటకు పైగా సాగినటువంటిది కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల నియామకాలు ఒకవైపు చెప్పవచ్చు, తర్వాత గెలిపే ధ్యేయంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను మాత్రం ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. సతీష్, థ్యాంక్ యూ కళ.